నమస్తే. కల్వకుర్తికి చెందిన ఒక దళిత అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేయడమే కాకుండా టార్చర్ కూడా పెడుతున్నాడంట ఒక వ్యక్తి. రిలీజియన్ కూడా వేరే అని చెప్తా ఉన్నారు. అయితే నిన్న హైదరాబాద్ వచ్చింది ఆ అమ్మాయి. సీజీఓ టవర్స్ అంటే కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన విభాగాలు ఉంటాయి. అక్కడ కాంప్లీట్ చేయడానికి వచ్చింది ఈ అమ్మాయి. నా పేరు శివమణి. నేను 6th క్లాస్ ఉన్నప్పుడు నా క్లాస్మేట్ అహ్మద్ అనే వ్యక్తి క్లాస్మేట్ ఉండే. 10th క్లాస్లో నాతో మా కాంటాక్ట్లోకి వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాననే మాయమాటలు చెప్పి నేను 10th క్లాస్లో ఉన్నప్పుడే నన్ను శారీరకంగా బలవంతం చేసి నాతో ఉన్నాడు. తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పి కులం పేరు తీయడం, నేను బొట్టు పెట్టుకున్నా కానీ తిట్టడం, ఆ గుడికి వెళ్ళొద్దని హెచ్చరించడం చేసేవాడు. తర్వాత నేను 2022లో 10th కంప్లీట్ అయింది. 2022 నుంచి 24 వరకు ఇంటర్మీడియట్ మైనారిటీ గురుకులాలో చదువుకున్నా. అప్పుడు నాకు అహ్మద్ అంత కాంటాక్ట్లో లేకున్నాడు. 2024లో నేను షాద్నగర్లో ఉన్న ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీలో జాయిన్ అయినప్పుడు అక్కడికి కూడా వచ్చి నువ్వు ఎట్లా చదువుకుంటావో, నువ్వు బయటికి వెళ్ళొద్దు, బయటికి ఎందుకు వెళ్ళినావు, నువ్వు చదువుకుంటే కూడా నీకు అన్నీ ఇష్టం ఉన్నట్టు ఎందుకు చేస్తున్నావు, నన్ను అడగకుండా అని చెప్పి నేనుండే హాస్టల్ దగ్గరకు వచ్చి కొట్టేవాడు. కొట్టి 2-3 టైమ్స్ వచ్చి హాస్టల్ దగ్గర కొట్టిండు. తర్వాత ఒకసారి హాస్టల్కి వచ్చి వితౌట్ పర్మిషన్తో విమెన్స్ హాస్టల్లో వచ్చి కొట్టినప్పుడు నేను భయంతో 100కు కాల్ చేసిన. కొత్తూరు పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళి వార్నింగ్ ఇచ్చి వెళ్ళినాక అహ్మద్ని అదే రాత్రి వదిలేసినాక నా దగ్గరికి రానని చెప్పిండు. తర్వాత నేను 2025లో అక్టోబర్లో కల్వకుర్తి రిలయన్స్ స్మార్ట్ పాయింట్లో జాయిన్ అయినప్పుడు నా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అక్కడికి కూడా వచ్చి బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసిండు. నువ్వు ఫిజికల్గా ఉంటే మాత్రమే నేను నీ విషయాలు ఎవ్వరికి చెప్పను, నాతో దిగిన ఫోటోలు వీడియోలు ఉన్నాయి, అవన్నీ సోషల్ మీడియాలో పెడతాను, నీ ఫ్యామిలీకి పెడతాను, ఎవరికన్నా చెప్పుకుంటే కూడా నిన్ను చంపేస్తానని బెదిరించాడు. తర్వాతకి అక్కడికి వచ్చి కొట్టినప్పుడు నా కొలీగ్స్ కూడా చూశారు. ఆయనను ఎంత పంపించినా వెళ్ళిపోయేవాడు కాదు. అక్కడనే ఉండి నా ఫోన్ తీసుకొని నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావని తిట్టేవాడు. ఎవరితో మాట్లాడినా కానీ వాళ్ళకు కూడా ఫోన్ చేసి బెదిరించేవాడు, ఈ అమ్మాయితో మాట్లాడకు అని. తర్వాత 2026లో May 9న మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అక్కడికి వచ్చి ఇంట్లోకి వచ్చి మరి నువ్వు నాతో కలుస్తావా లేదా అని భయపడి నేను అక్కడనే ఉంటే కూడా నువ్వు ఇది ఎవరికన్నా చెప్పుకుంటే నిన్నేం చేస్తానో నీ చూడని నాకు రాజకీయ అండ ఉందని చెప్పి బెదిరించాడు. అక్కడికి వచ్చి కొట్టిన తర్వాత నేను May 13వ తేదీన నేను భయంతో చనిపోదామని పారిపోయాక మా అమ్మ వాళ్ళు మిస్సింగ్ కేసు పెడితే అక్కడ వచ్చి ట్రేస్ చేసి తీసుకొని వచ్చినప్పుడు కూడా వాళ్ళు నా స్టేట్మెంట్ రికార్డ్ చేయకుండా నేను చెప్పింది అయితే ఏమీ రాయలేదు. వాళ్ళు ఎస్ఐని అడిగి రాస్తా, ఈ మ్యాటర్ అవసరం లేదు అంటుందని వాళ్ళకి ఇష్టం వచ్చిన స్టేట్మెంట్ రాసుకొని ఇప్పుడు అహ్మద్కి అది అడ్వాంటేజ్గా ఆ కేసుని నమోదు చేసి ఇప్పుడు కేసు అవ్వకుండా చూస్తున్నారు. డిఎస్పీ ఆఫీస్కి కేసు కోసం వెళ్తే కూడా మీ తోకలు పట్టే వాళ్ళకు కూడా ఎవ్రీ ఇన్ఫర్మేషన్ మేము ఎందుకు చెప్పాలి, కేసు మీకు చెప్పాల్సి వస్తుంది, మీడియాని ఎందుకు అప్రోచ్ అవుతున్నారు, ఎవరెవరినో అప్రోచ్ అవుతున్నారు, వాళ్ళకే చెప్పుకోండి పోండి, మాకేం చెప్పకండి అని చెప్పి మమ్మల్ని భయంగా తిట్టాడు ఆయన. తర్వాతకి నేను మీడియాని ఆశ్రయిస్తే కూడా ఆయన తిడుతున్నాడు అనేసి నేను ఇక్కడ ఎస్సీ నేషనల్ కమిషన్ని ఆశ్రయించాను. అహ్మద్కి కఠిన శిక్ష విధించాలి. 5 సంవత్సరాల నుంచి నన్ను శారీరకంగా వాడుకొని కులం పేరు చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కులం పేరు వలననే నీది మా కులం కాదు, మా మతం కాదని చెప్పడం జరిగింది నాకు ఫోన్లో. వాళ్ళు కూడా అవమానించారు. ఆయనకి కఠిన శిక్ష విధించాలి. అసలు ఈ స్టేట్లో అయినా కాదు, దళిత అమ్మాయి దిక్కు చూడాలంటే కూడా భయపడాలి. నేను దళిత అమ్మాయినని రీజన్తోనే వాళ్ళు ఇదంతా చేసిరని నాకు చెప్పిరు. అందుకని ఎక్కడ అమ్మాయి దిక్కు చూడాలన్నా కూడా అహ్మద్కి ఇంకొక అహ్మద్ ఈ రాష్ట్రంలో అసలు పుట్టకూడదు. వాళ్ళ తండ్రి నెంబర్ ఉంది నా దగ్గర, ఒకసారి ఫోన్ చేద్దాం. ఆయన మాటల్లో మనం కనుక్కుందాం ఏం జరిగింది అసలు ఏంది అనేది పర్టికులర్గా. హలో పెద్ద మనిషి, నమస్తేనే. నమస్తే సార్. ఏం లేదు, ఈ కల్వకుర్తికి చెందిన అమ్మాయి తండ్రి గారే కదా మీరైతే? అవును సార్. నిన్న మీ అమ్మాయి హైదరాబాద్ వచ్చి కంప్లైంట్ కూడా ఇచ్చినట్టుంది, ఇట్లా జరిగింది, నాకు మోసం జరిగింది అది ఇదని. అవును సార్. అసలు నీకెంతమంది పిల్లలు? ఒక బిడ్డ ఒక కొడుకు సార్. ఈమెనే పెద్ద ఆమెనా?
ఈమె చిన్న సార్, అబ్బాయి పెద్దోడు. మీ అబ్బాయి ఏం చేస్తాడు? మా అబ్బాయి షాపులో పనిపోతారు సార్. మ్యారేజ్ అయిందా, పెళ్ళి అయిందా? కాలే సార్. ఓకే, ఇప్పుడు ఈమె చిన్న ఆమె. చిన్న ఆమె సార్. అయితే ఆమె ఏమంటుందంటే ఇట్లా మోసం చేసిండు, నన్ను టార్చర్ పెడతా ఉన్నాడు అని చెప్తా ఉంది. అసలు ఏం జరిగిందే అసలు? పెళ్లి చేసుకుంటా అని ప్రేమించినట్టు సార్. ఓకే. అయితే మా అమ్మాయి 5 సంవత్సరాల కింద సార్, ఇది నడవబట్టి 5 సంవత్సరాల నుంచి అంట. ఉమ్, నాకైతే తెలియదు, చెప్పలేదు. ఉమ్, తర్వాత ఏం జరిగింది ఏం కథ ఈ కొట్టినాక బయట పడ్డాక మేము అడిగినాం సార్. ఓకే. ఎవరు కొట్టిండ్రు, ఎప్పుడు కొట్టిండ్రు? ఇది 13 తారీఖు సార్, ఇది నడిచింది. ఈ నెల 13? ఇవాళ 30 అంటే ఈ నెల 13. అవును సార్. ఓకే. అయితే మా అత్తగారి ఊరికి తొలిచిన సార్ నేను మీ పాపను? మా పాపను. ఉమ్, అక్కడ పిల్లగాని ఫ్రెండ్స్ ఉంటారు. ఓకే. మీ అత్తగారు ఊర్లో? మా అత్తగారి ఊర్లో. ఉమ్, ఎవరో ఆ బాబుకి ఫోన్ చేసి ఉంటారు, మీరు లవర్ వచ్చింది ఇడికి, నువ్వు రాలేదేమి రా అని చేసిరంట. ఓకే. దాని ఇన్ఫర్మేషన్ పట్టుకొని వచ్చిండట ఆ బాబు. ఉమ్, వచ్చి అమ్మాయిని రమ్మన్నాడంట. ఉమ్, రమ్మంటే నీవు మల్కకు నన్ను పెళ్లి చేసుకున్నట్టు అని వాడుకుంటున్నావు, విడిచిపెడుతున్నావు, నేను రాను అని అమ్మాయి చెప్పిందంట. ఏడికి రమ్మన్నాడు ఈయన? శారీరకంగా కలవానికి. ఓకే. అయితే పెళ్లి చేసుకుంటున్నా చెప్తున్నాడట, కలుస్తున్నాడట. ఇంకా పెళ్లి ట్రాఫిక్ వెళ్ళేటల్లా కొట్టడం. ఓకే. ఇంతకు ముందుకు 2 సార్లు అయితే ఒకసారి మేము విడిచిపెట్టినాం. ఉమ్, సరే ఫస్ట్ సారి వచ్చిన హాస్టల్కి వెళ్ళి తీసేస్తే ఇబ్బంది అవుతుంది ఉమ్, అని ఊరుకున్నాం. ఉమ్, తర్వాత ఇంకొకసారి కొట్టాను. ఉమ్, ఇంకొకసారి కొట్టినప్పుడు నేను ఒక పెద్ద మనిషికి చెప్పిన ఇట్లా అవుతుంది, ఎట్లా చేయాలి అని అడిగిన. ఉమ్, అంటే నేను ఒకరితోటి చెప్పిస్తా, ఇంకొకసారి మీ బుజ్జి జోలికి రాడలే అని చెప్పిండ్రు. ఓకే. ఆ అబ్బాయికి చెప్పినాక 1 నెల 15 రోజులు 2 నెలలు ఊకున్నాడు. ఉమ్, ఊకొని మా అమ్మాయి మా అత్తగారింటికి పోయినప్పుడు మళ్ళీ పట్టుకొని మళ్ళీ కొట్టిండు. మీ అత్తగారు ఊర్లోనే పోయి కొట్టిండా? మా అత్తగారు ఊర్లోనే కొట్టిండు. ఉమ్, మా అత్తగారు ఊర్లో కొడితే మా బామ్మది కొడుకు మెట్ల నుంచి కింద పడ్డాడు. అవరే. ఉమ్, మెట్ల అంటే ఈ కొట్లాటలో కాదు, ఈ కొట్లాట కన్నా ముందుగా కింద పడితే వాళ్ళు హాస్పిటల్కి పోయారు అన్నారు, ఇంటికాడ లేకుండా. ఆహా. ఓకే. ఓకే. అంటే ఇంట్లో ఎవరు లేరు, ఈ అమ్మాయి ఒక్కతే ఉంది అన్నట్లు. ఉమ్, ఈ అమ్మాయిని పిలిస్తే రానందుకు ఇంకా కొట్టడం. ఉమ్, కొట్టడం అంటే ఇంకా అది ఆ కళ్ళు పోతున్నాయి, సచ్చేది ఉన్నది కానీ ఎట్లనో బతికింది ఆ అమ్మాయి. ఉమ్, అది కరెక్ట్ కడత గిట్ల తగిలితే చచ్చిపోయేది. ఉమ్. ఇది ఎప్పుడు ఈ కొట్టడం? ఈ నెల 13 తారీఖా? ఈ నెల 13 తారీఖు అయింది సార్ ఇది. ఓకే. అయితే 14 తారీఖు నాడు మా అత్తగారు చెప్పలే, మా బామ్మార్ది భార్య ఉన్నది చెప్పలే మాకు ఉమ్, ఇట్లా జరిగిందని. ఉమ్, తమ్మి అమ్మాయి వస్తుంది, ఏడున్నావు నువ్వు అంటే నేను కల్లకుర్తిలోనే ఉన్నాను నేను చెప్పిన. ఓకే. వచ్చి తోలుకపోని అన్నది, ఇట్లా గొడవ అయిందని చెప్పలే నాకు. ఆహా. సరే వస్తుంది కదా అని మేము అనుకున్నాం. ఉమ్. ఆ అమ్మాయి హైదరాబాద్ వారిపోయేది, ఇంకా ఇంటికి పోతే కొడతారని. ఎవరు మీరు కూడా భయపడిస్తారు, కొడతారనే? ఓకే. ఎందుకంటే దెబ్బలు తగిలినాయి కదా, ఇవి ఎట్లా తగిలినాయి అని అడుగుతారు. మగపిల్లవాడు అయితేనేమో ఎవరితోటి గొడవ పడ్డారు అని అంటే ఎవరు లేదా కింద ఎన్నో పడ్డా అంటే నమ్మొచ్చు. అడవిలోకి దెబ్బలు తాకినాయి కదా ఇది అంతా అడుగుతారు, కొడతారు అనే లెక్కలో ఇంకా అమ్మాయి పారిపోయింది. ఓకే. ఎప్పుడు పారిపోయింది? హైదరాబాద్ ఎప్పుడు వచ్చింది? 14 తారీఖు. 14 తారీఖే వచ్చేసింది. ఏడ ఉన్నది వచ్చి 14 తారీఖు వచ్చి? వాళ్ళ స్టూడెంట్ దగ్గర ఉన్నది. ఓకే. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గర ఉన్నది. ఫ్రెండ్స్ దగ్గర ఉన్నది. ఉంటే సాయంత్రం మేము ఫోన్ చేసినాం, ఏందమ్మా అమ్మాయిని పంపించినది రాలేదని ఫోన్ చేసినాం. అయితే ఆమె ఉంటది, నేను 3 గంటలకే పంపించిన తమ్మి మరి రాలేదా అన్నది. అంటే ఇంకేమో మరి ఎవరన్నా ఫ్రెండ్స్ ఇట్లా కలిసి ఇట్లా అన్ని సాయంత్రం దాకా ఉన్నారేమో కలకుర్తిలో, లాస్ట్ బస్కి వస్తారన్నట్లుగా మేము అనుకున్నాం. లాస్ట్ బస్కి 8 గంటలకు 8:30కు వస్తుంది మా ఊరికి బస్సు. ఆ 8:30 బస్కు చూస్తే లేదు. లేకపోతే నేను ఫోన్ చేసిన, ఏందమ్మా పంపించినట్టు రాలేదా అంటే, అయ్యో రాలేదా మేము పంపించినాం అన్నారు. ఎవరు? మీ అత్తగారు?
మా అత్తగారు వాళ్ళు. ఉమ్, ఇంక ఇదంతా కాదు, తీసుకపోతే ఇంతకు ముందు గొడవ అయిన పిల్లాడే పొయ్యి ఉంటారని మేము అనుకున్నాం సార్. ఉమ్, ఇంక అలా కాకుండా ఇంటికి పోతే వాళ్ళు లేదని చెప్తే మేము కంప్లైంట్ ఇచ్చినాం సార్. ఉమ్, మిస్సింగ్ కంప్లైంట్ తీసుకున్నారు మా దగ్గర. ఉమ్. ఆ అమ్మాయిని తోలుకొచ్చినాం. వాళ్ళు ఇంకా ఫోన్ ద్వారా చూస్తారు కదా సార్. ఆ సిగ్నల్ అవి ఇవి చూసి చెప్పిండ్రు ఈడ ఉందని. చెప్తే తోలుకొచ్చినాక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, కేసు చేస్తలేరు సార్ వీళ్ళు. ఎందుకు ఏడ ఇచ్చింది కంప్లైంట్? ఈడ మన ఊరుకొండల ఆహా. ఊరుకొండ పిఎస్ లో కంప్లైంట్ ఇస్తే అంటే రాపించుకున్నారు. రాపించుకొని ఆ అమ్మాయి పెట్టిన మాటలకు ఈ అమ్మాయి చేసిన దానికి కంప్లైంట్ రాసుకుంటే అబ్బాయి మీద కేసు అవుతుందని మేము పెట్టిన మిస్సింగ్ కేసు చేసారు. ఓకే ఓకే. అయితే మేము పెట్టిన మిస్సింగ్ కేసుకు ఎంబడే మాకు ఆన్లైన్ కేసులు కాబట్టి మాకు ఎంబడే మెసేజ్ వచ్చింది. ఉమ్, ఉమ్. అమ్మాయి తోటి మళ్ళా చెప్పించుకున్నారు. ఇట్లా మెసేజ్ చేస్తలేదు, అట్లా కేసు చేస్తలేరు. ఉమ్. ఇట్లా చేస్తే ఇక ఇది ఎట్లా చేస్తారని మేము మీడియా కలిసినాం సార్. అంటే ఇప్పుడు ఊరుకొండపేట అనేది మీ అత్తగారు ఊరా? ముచ్చారపల్లి. ముత్యాలపల్లి అంటే పక్కల ఊరుకొండ, మా ఊరుకొండలో పోలీస్ స్టేషన్ ఉందా? మాది మండలమే సార్ కొత్తగా. అట్లా ఊరుకొండ మండలం అయిందా? మన కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదేమో. తీసుకున్నారు కానీ మేము ఇచ్చింది తీసుకున్నారు సార్ వాళ్ళు. మిస్సింగ్ అయింది తీసుకున్నది కానీ మీ పాప కంప్లైంట్ ఇట్లా నన్ను వేధిస్తున్నాడు అనేది తీసుకోలేదా? రాసుకున్నారు కానీ దాని మీద కేసు చేస్తలేరు. కేసు చేయలేదేమో. ఓకే. చేయకుండా ఏమంటారు అంటే వాళ్ళు మేము ఇంట్లోనే యాడ్ చేస్తాం సెక్షన్లు చేసుకొని వస్తుంది అంటే మా అమ్మాయి ఉండేమో నా దానికి కూడా కంప్లీట్ చేయాలి. మా అమ్మ నాయనది కాక నేను ఇచ్చిన కాబట్టి నా దానికి చేయాలి, వాళ్ళ దానికి వాళ్ళ చేయి, నా దానికి నా చేయరని మా అమ్మాయి. ఓకే ఓకే. మళ్ళీ మనం దీన్ని కంటిన్యూ చేద్దామే, మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు నేను పాయింట్ ఏంటంటే, నా పాయింట్ మీ అమ్మాయికి ఈ పిల్లగాడు ఎవరైతే ఉన్నాడో ఏడ పరిచయం, ఎట్లా పరిచయం? స్కూల్లో. ఏడ చదివింది మీ పాప? స్కూల్ పేరు నాకు అంత సార్. ఓకే ఓకే. ఏడ చదివింది అంటున్నా, పేరు వదిలే కానీ. కలవకుర్తిలో ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా? గవర్నమెంట్ స్కూల్ సార్. గవర్నమెంట్ స్కూలేనా? గవర్నమెంట్ స్కూలే సార్. గవర్నమెంట్ స్కూల్లో. మరి ఈ పిల్లగాడు ఏడ పరిచయం అయ్యాడు? స్కూల్లోనేనంట సార్, క్లాస్మేట్ అంట. క్లాస్మేటా? అంటే స్కూల్ నుంచి ఇట్లా వెంట పడుతున్నాడా లేకపోతే ఎట్లా? వాళ్ళు ఒకరిష్టం ఒకరు చూసుకొని ప్రేమించుకున్నట్లు సార్ అది. ఓకే. అయితే మా అమ్మాయికి ఇది 18 ఏళ్ళు రాకముందుకి అబ్బాయి ప్రేమించిండు అన్నట్లు. దాంట్లో ఈ అమ్మాయికి ఏళ్ళు వచ్చే కొద్దిగా వాడు జర దూరం అయికం విడిచిపెట్టుకో వస్తుంది అన్నట్లు. అయితే ఈ అమ్మాయి ఇట్లయితే ఇంకా మనకు ఏజ్ ఉంటే చేస్తారని గవర్నమెంట్ అంటారు కదా సార్. అవునవునవును, మేజర్ కావాలి. మేజర్ అయితేనే చేస్తారనే కల్లా ఈ అమ్మాయి అడిగితే ఇంకా కుట్టకం సార్, అది కుట్టకం. ఇక 2 సార్లు విడిచిపెట్టినాం, 3వసారి కేసు పెట్టినాం సార్ మేము. అది కేసులో కూడా పోలీసు వాళ్ళు పెద్ద స్పందించలేదు. ఇప్పుడు మీ పాప ఏం చదువుతుంది ప్రజెంట్? మా కొత్తూరులో సీట్ వచ్చింది సార్, అది ఇంకా 14 సార్. ఇప్పుడు ఇంటర్ అంటే ఇప్పుడు 10th తర్వాత ఇంటర్ ఏడ చేసింది? మళ్ళీ ఇంటర్ ఏడ చదివింది? కలకుర్తిలో సార్ సీట్ వచ్చింది. ఇది గవర్నమెంట్ హాస్టల్లోనా? అదే గురుకుల అట్లా? మైనారిటీ గురుకుల సార్. అక్కడ కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చదువుతుంది? డిగ్రీ? డిగ్రీ సార్. ఎక్కడ? కొత్తూరులో సీట్ వచ్చింది సార్, 1.5 సంవత్సరాలు చదివింది సార్. తర్వాత ఇంక ఆడికి పోయి గొడవ చేస్తే వాళ్ళు తీసేసారు సార్ హాస్టల్లోకి వెళ్ళి. ఎవరు? ఈ పిల్లగాడు ఆడికి పోయి గొడవ చేసిండా? కొత్తూరు పోయి గొడవ చేసిండు సార్. ఈ పిల్లగాడు ఏం చదివిండు? 10th అన్న చదివిండా లేకపోతే ఇంటర్ అట్లా ఏమన్నా? ఏమో సార్, మనకు అంత తెలియదు ఎందుకనాలి. ఓకే. అయితే ఇక ఆడికి పోయి గొడవ చేస్తే వేరే పిల్లలు అమ్మాయిలు ఉండి మాకు ఈమె ఉంటే మాకు ఇబ్బంది అవుతుంది, ఎవరన్నా వచ్చి ఇట్లే చేస్తారని అనేటాల కల్లా ఈ అమ్మాయిని పంపించారు సార్ హాస్టల్లోకి వెళ్ళి. కొత్తూరు హాస్టల్కి నుంచి పంపించారు. ఎప్పుడు పంపించారు? ఇది ఏమైనా సంవత్సరం గుర్తుందా? 2005లోనే సార్. 2025? 25 సార్. ఓకే. ఇది 26 అంటే 25లో పంపించిండ్రేమో. పంపించిన తర్వాత ఇంటి దగ్గరనే ఉన్నదా మీ ఊర్లో, మీ గ్రామంలో? మా ఊర్లోనే ఉంది సార్, ఎక్కడ ఏం చేయలేదు మేము.
అమ్మాయిని. ఇంటి దగ్గరనే ఉంటుండేనా ఎక్కడన్నా ఏదైనా వర్క్ పోతుండేనా? వర్క్కు ఒక 3 నెలలు పోయింది సార్. స్మార్ట్ పాయింట్ అని మన ఇది సూపర్ మార్కెట్ ఏడా కలవకుర్తిల్నా? కుర్తిల్ని. ఓకే. అక్కడ పోయి ఉడక గొడవ పెట్టుకొని కొట్టిండు సార్. అంటే ఇప్పుడు ఆ పిల్లగాడు ఎక్కడ ప్రేమించిన అబ్బాయిది ఎక్కడ? లోకల్ కలవకుర్తే సార్ అబ్బాయిది. అంటే ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంది? ఇప్పుడు కొట్టడం కొత్తూరులో హాస్టల్లో ఉంటే ఆడ కొట్టిండు. కలవకుర్తిలో ఏదో సూపర్ మార్కెట్‌లో పని చేస్తుంటే కొడుతున్నాడు. లేకపోతే మీ అత్తగారింటికి పంపించినా కొడుతు ఏంది ఆయన ఉద్దేశం ఏంది? లక్ష్యం ఏంది? లక్ష్యం అంటే మా అమ్మాయిని అడిగితే చెప్తుంది ఎక్కడ పోకూడదంట సార్. ఆయన పర్మిషన్ తీసుకునే పోవాలంట ఎక్కడ పోయినా కానీ. అంటే పెళ్లి చేసుకున్నాడా ఎట్లా? మా మతంలో ఇట్లే ఉంటది. ఏ మతం? ఇది ముస్లిం కాదు సార్. ఎవరు అబ్బాయి ముస్లిమా? ఆ అబ్బాయి ముస్లిం సార్. ఆహా! అయితే ఆడవాళ్ళు పనికి పోకూడదు. ఆహా! ఇంటి దగ్గరనే ఉండాలి. ఏం చెప్పినా నేను చెప్పినట్లే వినాలి. మీ వాళ్ళు గుడికి పోతామంటే పోవద్దు. ఆ! మా అబ్బాయి మాల శివమాల వేస్తారు సార్ మా అబ్బాయి. హ్మ్. హ్మ్. అయితే మేము ఏమన్నాము శ్రీశైలం అమ్మ అన్న మాలేసిందని మేము అడిగినాం మా అమ్మాయిని. హ్మ్. నేను రాను నాయన నాకు డ్యూటీ ఉందని చెప్పింది. హ్మ్. అంటే మాకు ఇది తెలియదు సార్. లేకపోతే దేనికి రాదు ఏం కథ అని మేము అడుగుతుంటాం అమ్మాయిని. హ్మ్. హ్మ్. సిచ్యువేషన్ అని మాకు తెలియదు. ఆ! ఫస్ట్ ఇంకా చెప్పినాం మర్చిపోయింది అనుకున్నాం. ఈ సిచ్యువేషన్ అని తెలియదు. మళ్ళా వాళ్ళు ఇద్దరు ఎప్పటివైనా నడుస్తుంటున్నారు. అంటే ఇప్పుడు ఆయన పర్మిషన్ లేనిది మేము ఎక్కడ పోవద్దు, ఎక్కడ తిరగొద్దు అనేదే? అవును సార్. మరి పెళ్లి చేసుకోవచ్చు కదా? ఈ పెళ్లి ట్రాఫిక్ వచ్చేటోళ్ళకల్లా కొట్టుతారు సార్. మరి ఇదేంది? ఇది ఇది మరి తమాషా కాదా? ఇంక తమాషా అంటే మాకే అర్థం అవుతలేదు సార్. ఎవరు ప్రేమించినా కానీ కూడా హ్మ్. చదువుకోవాలన్నా కానీ పైసలు ఖర్చు పెడతారు. బట్టలు ఇప్పిస్తారు. ఏదంటే కొనిస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే తీసుకుపోతారు. హ్మ్. తప్పకుండా ఇది నడుస్తుంది కానీ పుట్టకం అయితే నేను ఏడా చూడలేదు సార్. పుట్టకం అయితే ఇప్పుడు ప్రశ్న ఏందంటే సరే ఆయన చెప్పినట్లే వినాలంటే సరే వింటే వినని. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత చెప్పొచ్చు కదా అంటున్నా. పెళ్లి చేసుకుంటే ఆయన చెప్పినట్లు వింటది కదా? పెళ్లి చేసుకున్నాక కాదు ఫస్టే అలా మొత్తం నడుచుకోవాలన్నట. ఆహా! నడుచుకున్న తర్వాత ఇంటికి వచ్చేటోళ్ళకల్లా ఇక అందులో అదే మతం ఉంటుందనా లేకపోతే ఇట్లా వేధించి ఏదన్నా ఒకటి చేసి చంపుదాం అనుకున్నాడే ఎట్లా సార్. ఇంకా అదైతే మాకు తెలియదు. హ్మ్. ఇప్పుడు నీకెప్పుడు తెలిసిందే పెద్ద మనిషి 2025ల కొత్తూరు నుంచి వచ్చింది కదా మీ పాప. అవునవును. నీకెప్పుడు తెలిసింది ఇట్లా వీళ్ళ మధ్యలో ఇట్లా జరుగుతుంది, ఇట్లా గొడవలున్నాయి, ఇట్లా ప్రేమించుకున్నారనేది నీకెప్పుడు తెలిసింది? ఈ మొన్న మా అత్తగారింటి కాడ వచ్చినాక పూర్తిగా తెలిసింది సార్ ఇది. అంతకు ముందుకేమన్నా తెలుసా? లైట్‌గానా? లేకపోతే ఎక్కువనో, తక్కువనో? లేదు. నేను అడిగితే ఏమన్నదంటే హ్మ్. స్కూల్ పరిచయము ఇట్లా నన్ను ప్రేమించాలి అని నా ఎంట పడ్డాడంటే ఇక మేము పోలీసులు దాంట్లో కంప్లైంట్ ఇచ్చినాం కొత్తూరులోనే. హ్మ్. ఆ సార్లు కూడా కేసు చేస్తామని అంటే ఇక మా అన్ననే ఉండి వద్దు సార్ అమ్మాయి ఇక్కడ చదువుకుంటుంది ఏమన్నా ఇబ్బంది అవుతుంది జాబు అమ్మాయికి హ్మ్. ఇక మళ్ళీ ఇబ్బంది అవుతుంది సార్ ఫస్ట్ సారి ఈసారి గట్టిగా చెప్పి మళ్ళీ ఇంకోసారి వస్తే కేసు చేస్తామని చెప్పండి సార్ అంటే సరే అని చెప్పారు సార్ వాళ్ళు. ఏడా కొత్తూరు పోలీస్ స్టేషన్‌లా? కొత్తూరు పోలీస్ స్టేషన్ లో సార్. ఓకే. ఓకే. మేము ఇక్కడ మాట్లాడుకున్నాం కంపెనీ కాడికి పోతే మీ అమ్మాయి వద్దని ఇక వాళ్ళు ఇంటికి పంపించారు సార్. ఏం కంపెనీ? ఈ టాబ్లెట్ల కంపెనీ సార్. ఏడ చేస్తున్నది? అది నందిగామల సార్. నందిగామల టాబ్లెట్ కంపెనీలో జాబ్ చేస్తుందా? అవును సార్. ఆడ చేస్తుంటే ఎందుకు ఆడికొచ్చి కూడా గొడవ పడ్డాడా? ఉండుకమేమో కొత్తూరులో సార్ ఇల్లు హాస్టల్ ఆ! 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 వాళ్ళదే కంపెనీ హాస్టల్ వాళ్ళదే మళ్ళా క్లాసు వాళ్ళే చెప్తారు కంపెనీ వాళ్ళదే సార్ అది. ఆహా! అంటే ఫార్మసీ కోర్స్ ఇట్లా చేస్తుందేమో మీ పాప? అవునవునవును సార్. ఆహా! డిగ్రీ కాదేమో ఫార్మసీ కోర్స్ చేస్తున్నట్టుంది. అవును సార్. ఆహా! అయితే ఇక ఇదంతా గొడవలు ఇవంతా చూసే వరకు వద్దన్నారా? వద్దని పంపించారు సార్. ఇంకా వాళ్ళు ఉంచుకోలేదు సార్. నువ్వేం పని చేస్తావే? నేను వ్యవసాయం పని సార్. నేను చదువుకోలేదు అందుకొరకే నాకు చెప్పనిక సార్ అంత. ఏముంది బాగానే చెప్తున్నావులే. చదువుకుంటేంది చదువుకోపోతేంది కానీ హుషారుండాలి కానీ మంచిగానే చెప్తున్నావు కానీ ఇప్పుడు ఏంది మరి ఇప్పుడు ఏం కావాలి? మీకు ఏం న్యాయం కావాలి? ఏంది పరిస్థితి? ఏ అమ్మాయినైనా ఇట్లే చేస్తారు సారు. హ్మ్. అంటే అమ్మాయిలు అంటే ఏంది అని తెలవాలి. హ్మ్. తెలవాలి అంటే నాకు తెలిసిన ప్రకారంగా అయితే ఇన్ని ఎన్కౌంటర్ చేసి వాడి దిగితేనే సుతారం సార్. హ్మ్. ఎందుకంటే ఇంకోనికి భయం రావాలి. ఓకే.
అయితే అమ్మాయిలు అంటే వీళ్ళకు పెద్ద సుల్కరలేక అమ్మాయిల ముంగల టాప్ టూట్ గా బట్టలు వేసుకునికాం, జుంపాలు ఎగిరేసుకాం, ఉమ్, కళ్ళు బుర్రునని తిప్పుకాం. ఉమ్, దానిలో చూసి ఆ అమ్మాయిలు కూడా కొంతమంది పిచ్చి మస్తు స్టైల్ కూడా రాజాన్ని పడకాం. ఇంకా వయసు వయసు ప్రభావం అట్లుంటది. ఇక వాడుకొని ఇడిచి పెడతారు సార్. ఏం చేస్తారు సార్? లాస్ట్కి వస్తే తల్లిదండ్రికి ఇబ్బంది. ఉమ్, ఉమ్, అందుకొరకు ఉరి శిక్షణ అన్నా వాడాలి, ఎన్కౌంటర్ అన్నా చేస్తేనే మంచి ఉంటుంది సార్. ఇసోటని. అంతేనా? అవును సార్. మీ మీ ఇంటికి ఎప్పుడన్నా వచ్చిండావే? మీ గ్రామానికి, మీ ఇంటికి? మా ఇంటికే వస్తే మేము ఈయన పీడనే వదిలించుకున్నాం. ఎప్పుడు ఉమ్, రాలేదు సార్, ఎప్పుడు రాలేదు అసలు. మా ఇంటికాడ ఇప్పుడు 6 నెలలు ఏమవుతుంది అమ్మాయి ఇంటికాడ ఒక్క రోజు కూడా రాలేదు. ఇంకా బయటనే గొడవ జరుగుతుందేమో, కొట్టడం. అమ్మాయి బయటికి వెళ్ళినప్పుడే ఇది అమ్మాయిని కన్విన్స్ చేసి చేస్తుండు. ఇప్పుడు ఆ పిల్లగాడు ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఓకేనా మీకు? మరి నీకు మీ మాకు వాళ్ళు ముస్లిం, మేము హిందువులం సార్. మాకు వాళ్ళకే అవుతుంది. వాడు నమ్మించి పెళ్లి చేసుకుంటా అని. ఇప్పుడు ఎందుకంటే కేసు పెట్టినాం, కేసు కోరకు అడుగుతాడు. ఉమ్, అడిగినాక ఏమన్నా చేస్తే ఇంకా మేము ఇంత చేసిందంతా అవుతుంది సార్. ఓకే. పెంచి పెద్దగా చేసి నోట్లే ఒకరికి ఇచ్చి చంపుకున్నట్లయితే అదే ఏదో అదృష్టం ఉన్నంత పడుతుంది. ఓకే. ఇప్పుడు ఎక్కడెక్కడ కేసు పెట్టిండ్రు? ఊరుకొండలో పెట్టిండ్రా మిస్సింగ్ కేసు? మిస్సింగ్ కేసు ఊరుకొండలో పెట్టినాం సార్. ఊరుకొండకి వెళ్ళి డిఎస్పీ ఆఫీస్ కు పంపించారు. ఇట్లా వేధిస్తున్నాడని మరి ఎక్కడన్నా పెట్టిండ్రా? ఇక ఆ పిల్లగాడు ఇట్లా వేధిస్తున్నాడని డిఎస్పీ ఆఫీస్ కు పంపిస్తే వాళ్ళు ఎస్సీ కేసు చేసారు సార్. అవు సిటీకే వచ్చినట్టుంది కదా మీ పాప? వచ్చినాం సార్. ఇక్కడ కేసు నడవగానే సిటీకి వచ్చి ఎస్సీ కమిషనర్ ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చినాం సార్. ఏమన్నారు వాళ్ళు అధికారులు? అధికారులు నీకు ఏం జరిగిందో అది కంప్లైంట్ రాసి ఇవ్వమని చెప్పారు సార్. అయితే అక్కడ ఎందుకు తీసుకోలేదని అడిగారు సార్ మమ్మల్ని. అలా రాజకీయ అండల ఒత్తిడి వల్ల మా దగ్గర కంప్లైంట్ తీసుకోలేదు సార్. తీసుకున్నా కానీ కూడా నిర్లక్ష్యం చేస్తారు. దాన్ని బయటికి రాణిస్తలేరు. అడిగితే పెద్ద విషయం అయితే మీకు తెలియదు, మేము తర్వాత సెక్షన్లు యాడ్ చేసుకుంటా నడిపిస్తామని అంటారు. కానీ ఏది లేదు సార్. అది మేము కమిషనర్ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాకనే ఈ రోజు మమ్మల్ని పిలిపించి కోర్టులో ఆదిరి లాయర్ జడ్జమ్మా అడిగి ఇంటర్వ్యూ చేశారు సార్ మా అమ్మాయిని. ఇప్పుడు ఈ పిల్లగాడు ఉన్నాడు కదా, ఈ పిల్లగాడు బాగా డబ్బున్న కుటుంబమా? ఇంకా డబ్బు ఉందా లేదా మేము అంత ఎంకరేజ్ చేయలేదు సార్ వాళ్ళ. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళ నాయన పనిచేసిందంట. నాయన పనిచేసిన దానికి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎంకేసుకొని నడిపిస్తారు సార్ ఇది. ఓకే. ఇప్పుడు ఏం న్యాయం కోరుకుంటున్నావే? ఇంకా న్యాయం అనేది మా అమ్మాయిని ఇంత ఇబ్బంది పెట్టి చదువు జాబు పోయింది. దీన్ని బట్టి దానికి జీవితాంతం అన్ను కాదు, జీవ ఖైదీ ఉంటే బెటర్ సార్. ఓకే. మంచిది సార్. ఓకే. ఓకే. అమ్మాయి తండ్రి పెళ్లి చేసుకోడు, నేను చెప్పినట్లు వినాలి. ఇది మరి తమాషా కాదా? ప్రేమించిర్రా, ఇద్దరు ప్రేమించుకున్నారంట. 6th క్లాస్ నుంచి క్లాస్మేట్ అట. ఇప్పుడు ఆమె ఎక్కడ పోవద్దంట, ఏ పని చేయొద్దంట, బయటికి తిరగొద్దంట. మరి పెళ్లి చేసుకున్నాడా అంటే లేదు. ఈ తమాషా ఎట్లుంది కథ? మానసిక క్షోభకు గురవుతున్నట్టుంది అమ్మాయి. ఏడికి పోతే ఆడికి కొట్టడం అంట. కొత్తూరులో ఏదో ఫార్మసీ అవుతున్నట్టుంది అమ్మాయి, అక్కడ కొట్టిండంట. తర్వాత ఊరిలో ఉంటే ఇబ్బంది అవుతుందని అత్తగారు ఊరికి, వీళ్ళ అమ్మమ్మల ఊరికి పంపితే ఆడపోయి కొట్టడం. ఏది కలవకుర్తిలో ఏదో సూపర్ మార్కెట్లో వర్క్ చేస్తే ఆడపోయి కొట్టడం. ఏంది దీని లక్ష్యం? ఏందో అర్థం ఏంది? లక్ష్యం ఏంది అసలు? ఏమనుకుంటున్నాడు? ఏం కావాలి? ఇప్పుడు తండ్రి ఏం చెప్తున్నాడు అంటే నేను చెప్పినట్లే వినాలి, మా మతంలో ఎట్లా అంటే అట్లా పోవడానికి వీలు ఉండదు, మేము చెప్పినట్లు. మరి పెళ్లి చేసుకుంటే అయిపోయాయి కదా, ఊకే పంచాయతీ అయిపోతుంది కదా. పెళ్లి చేసుకుంటే ఉంటుంది కదా, ఇంట్లోనే ఉంటుంది కదా. నేను కాదని అసలు పోదు కదా. బంద్ చేసుకోవాలి ఈ తమాషలు, ఈ నకరాలు బంద్ చేసుకోవాలి. మంచి పద్ధతి కాదు ఇది. టార్చర్ భరించలేక ఉరిపెట్టుకొని వస్తే ఎవరు బాధ్యులు? నువ్వే కదా. ఏమనుకుంటున్నావు? జీవితాలంటే ఏమన్నా తమాషా అనుకుంటున్నావా? 1000 ఏళ్ళు బతకనికి రాలేదు ఇక్కడ భూమి మీద. 60-70 ఏళ్ళు కూడా బతకడం కష్టం. మన జీవన ప్రమాణాలు పడిపోయినాయి. నీకు ఇష్టం లేకపోతే వేధించకు. పెళ్ళి చేసుకున్నప్పుడు వదిలేయి. ఆమె బతికేదో బతుకుతుంది కదా, ఒంటరిగానన్నా బతుకుతుంది. ఆమె పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఏదో పని చేసుకోవాలన్నా బతుకుతుంది. పెళ్లి చేసుకోవు, ఏదో పని చేసుకొనియవు, కొట్టుడు ఏంది ఇది?
మరి చూడాలి పోలీసులు ఏ రకంగా చర్యలు తీసుకుంటారు. ఈ సిఎన్జి ఆఫీస్ దగ్గర కాంప్లెక్స్ దగ్గర కూడా అంటే సికింద్రాబాద్ కవాడిగూడలో ఉంటుంది అది, అక్కడ కూడా వచ్చి కంప్లైంట్ చేసింది. మరి ఎంతవరకు ముందుకు పోతుందో తెలియదు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.